ఉజ్జీవ కూటం ద్వారా ఒక బలమైన కార్యం దేవుడు చేయనట్లు రోగులైనటువంటి బిడ్డల్ని రోగములతో బలహీనతలతో మంచాన బట్టి హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు కట్టలేక ఆ స్కానింగ్లు చేయించలేక ఆ యొక్క టెస్టులు చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలు, రోగములు అనగానే గుండె సమస్య, ఊపిరితిత్తుల సమస్య, కిడ్నీల సమస్య, ఇలా ఒక్కటి కాదు అనేక రకాల సమస్యలతో వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరూ కొరకు మనము ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. రోగంతో ఉన్న బిడ్డల కొరకే మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా, రోగుల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. దేవా రోగుల కొరకే నేను వచ్చానని చెప్పారు ప్రభువా, అయ్యా పాపుల కొరకే నేను వచ్చానని చెప్పారు ప్రభువా. అయ్యా రోగముల చేత అయ్యా ఎంతో మంది మంచాన పడిన వారు ఉన్నారు ప్రభువా, ఎంతో మంది రోగములతో యాతన పడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న రోగములు నాయన నువ్వు విడుదల చేయగల దేవుడు నాయన. దేవా వారందరికీ విడుదల కలిగించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. రోగముల చేత వ్యసనముల చేత బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయన. ఎంతో భయంకరమైన రోగాలతో వారు కొట్టిపెట్లాడిపోతున్నారు ప్రభువా. వారి రోగం నుండి వారిని విడిపించేవారు లేక, ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియక, ఆ రోగం ఎందుకు జంతువులు కలిగిందో తెలియక చిన్న పిల్లలు అయ్యా ఊహ తెలియని వాళ్ళు కూడా గుండె బలహీనతతో, అయ్యా బ్లడ్ క్యాన్సర్స్ తో, రకరకాల క్యాన్సర్ వ్యాధులతో ఆయన ఎక్కడ చూసిన క్యాన్సర్ వ్యాధులతో నలిపోతున్న బిడ్డలు పొందుతారు ప్రభువా. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. రోగములతో ఆయన రోగములతో తండ్రి కుట్టుమిట్లాడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనీసం వారు అయ్యా వారికి ప్రభువా వారికి అన్ని సంవత్సరాలు కూడా చేసుకోలేరు. వారికి అన్ని మంచం మీద ఉంటారు. వాళ్ళు విపరీతమైన వాసన కంపుతో, ఆ కంపులోనే వ్యాధులు పడుతున్న బిడ్డలతో పొందుతారు ఆయన. ఆ మంచం మీద కుట్టుమిట్లాడుతున్న బిడ్డలు ఎంతో పొందుతారు ఆయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు ముంచున్నారు తండ్రి ఆయన. ఒక్కసారి రోగులైన బిడ్డల జ్ఞాపకం చేస్తుంది ఆయన. రోగుల చేత కలిగిపోతున్న బిడ్డల జ్ఞాపకం చేస్తుంది ఆయన. రోగుల చేత కుమిలిపోతున్న బిడ్డల జ్ఞాపకం చేస్తుంది ఆయన. రోగుల చేత ప్రభు వేసాడిపోతున్న బిడ్డల జ్ఞాపకం చేస్తుంది ఆయన. రోగుల చేతనైనా అందరూ తిరుగుతున్నారు తండ్రి. ఎందుకు బతుకుతో చచ్చిపో, ఈ రోగం నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానని చెప్పి ఎంతో మంది బిడ్డలు ప్రభు రోగంతో ఉన్న వారిని విసిగిపోతున్నారు తండ్రి. వారు చాకరీ చేయలేక విసిగిపోతున్న వాళ్ళు, వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటున్నందుకు వేదన పడుతున్న వాళ్ళకు వర్తమవుతున్నారు నాయన. యేసయ్యా నువ్వు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా రోగముల చేత కొట్టుమిట్లాడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోనాయన. కొట్టుమిట్లాడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోనాయన. అటు చావలాగా ఇటు బ్రతకలేక ఏం చేయాలో అర్థం కాక నాయన, చూసేవారు లేక, చేసేవారు లేక, పరిచయం చేసేవారు లేక దుఃఖంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. ఆ మంచాల తల్లి ఉన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు బ్రహ్మా. అయ్యా యేసయ్యా క్యాన్సర్ ఖర్చులు తొలగించిన ఆయన, థైరాయిడ్ సమస్యలను తొలగించిన ఆయన తండ్రి, ఆ లోపల ఉన్న గడ్డలు తొలగించిన ఆయన, గర్భంలో ఉన్న ఆ నీటి బుడగలు తీసివేయడం ఆయన. యేసయ్యా పచ్చ కాముడి నుంచి విడుదల చేయండి ఆయన. టీబీ రోగం నుండి విడుదల చేయండి ఆయన. ఓ తండ్రి నీకు స్తోత్రం బ్రహ్మా. క్యాన్సర్ వ్యాధుల నుండి విడుదల చేయండి ఆయన. అయినా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. రకరకాల రోగాలు, కిడ్నీ సమస్యలు, షుగర్, బీపీలు, ఓ రకరకాల సమస్యలు అందరికీ విడుదల కలిగించింది ఆయన. బలమైన కార్యాలు చేయండి, బలమైన కార్యాలు చేయండి అయ్యా. అయ్యా రోగులు బాగు చేయండి, రోగులు స్వస్థపరచండి అయ్యా. అయ్యా నీ బిడ్డలందరినీ బాగు చేయమని అడుగుతున్నాను. మాకు శక్తి దయచేయండి, బలం దయచేయండి. అలాగంతా కలిగిపోతుంది బిడ్డలు వారికి కాపురం దయచేయాలి. యేసయ్యా నీ కృప వారికి దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. ఎంతో మంది యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు పోతున్నారు తండ్రి. తల బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన ఉన్నారు నాయన. కాళ్ళు తీసేసిన
జ్ఞాపకం చేసుకుంటే వారిని బలపరచు నాయన. అయ్యా ఆపరేషన్ జరిగిన బిడ్డలు కాదు తండ్రి, వారి ఆపరేషన్ అన్ని తొలగించు నాయన, వారికి సహాయం చేయ నాయన. నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు బ్రహ్మ స్తోత్రాలు నాయన. ఎన్నో రకాల వ్యాధులు తండ్రి, ఎన్నో రకాల వ్యాధులు నాయన, ఎన్నో రకాల వ్యాధులతో నాయన, కొన్ని లక్షల వందల కోట్ల వ్యాధులతో బాధలు పడుతున్న బిడ్డలు ఉన్నారు బ్రహ్మ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, జ్ఞాపకం చేసుకుని ఆయన, రోగాల చేత ఆయన అయ్యా బంధించబడిపోయిన వారిని ఈరోజు నీ వాక్యం చెప్తూ ఉంది. ఇదిగో నాయన నీ కొందనా తండ్రి, బంధించిన వారిని విడిపించుటకుడు, దుర్మార్గుల కట్లు ఉప్పుటకుడు, కాడి వారి భోగులు తీయుటకును, బాధించబడిన వారిని విడిపించుటకును, ప్రతి కాడిని విరగొట్టుటకును నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ఆయన. ఈ ఉపవాస కార్యక్రమము ద్వారా అనేక బంధకాలు పెంచబడాలి నాయన, అనేక మంది రోగాలు విముక్తి పొందాలి నాయన. అయ్యా ఆ రోగాల నుండి విడుదల వచ్చేయండి నాయన, రోగుల నుండి విడుదల వచ్చేయండి. ఏ సునామంలో గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ప్రతి బిడ్డ, ప్రతి హాస్పిటల్ కూడా ఏ సునామముల తండ్రి, ఏ సునామముల హాస్పిటల్లో ఉన్న రోగుల మీదకి ఈ శక్తి విడుదల అవ్వాలి, వారు విడుదల పొందాలి, వారు స్వస్థత పొందాలి, వారు ఆరోగ్యం పొందాలి. అయ్యా కార్యం వచ్చేయండి, కార్యం వచ్చేయండి ఆయన, బాగు చేయండి, బాగు చేయండి, బాగు చేయండి, బాగు చేయండి, బాగు చేయండి ఆయన. అయ్యా అయ్యా స్వస్థపరచడం పరిశుద్ధాత్మడ, స్వస్థపరచడం పరిశుద్ధాత్మడ. కంటి సమస్యలతో బాధపడుతున్నారు, కళ్ళను బాగు చేయండి ఆయన, చెవులు బాగు చేయండి ఆయన, నోటిని బాగు చేయండి ఆయన, ముక్కులు బాగు చేయండి ఆయన, ఊపిరితిత్తులు గుండెను బాగు చేయండి ఆయన. దేవా దేవానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. కాళ్ళను బాగు చేయండి, ఎముకలను బాగు చేయండి, నరాలను బాగు చేయండి, అవన్నీ బాగు చేయండి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. గర్భఫలాలతో ఎంతమంది గర్భఫలాలు లేక బాధపడుతూ ఉన్నారు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని జీవ కూటాల ద్వారా అనేక మంది గర్భాలు తెరవబడాలని, ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల గర్భాలు తెరవబడాలని, వారిలో ఉన్న దోషము శాపము కీడు తొలగించబడాలని గర్భఫలాలు కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. గర్భఫలాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నది భాష. అయ్యా వారు బిడ్డలు లేక నాయన, వారి బిడ్డలు లేక ఎంతో ఆదరపడుతున్నారు. వాళ్ళ బిడ్డలు బిడ్డలు చూసుకుని మురిసిపోతున్నారు. నాకెప్పుడు దేవుడి బిడ్డలు ఇస్తాడా, నాకెప్పుడు దేవుడి బిడ్డలు ఇస్తాడా, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయిందని ఎంతో మంది బిడ్డలు లేకుండా ఆదరపడుతున్నారు తండ్రి, ఆదరపడుతున్నారు ప్రభు. నీకు స్తోత్రం 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 అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభు. అయ్యా లేని బిడ్డలు చూసుకుని మురిసిపోతున్నారు. నాకు దేవుడు ఎప్పుడు బిడ్డలు ఇస్తాడా, నాకు దేవుడు ఎప్పుడు బిడ్డలు ఇస్తాడా అని కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు. గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలు దేవుడిని జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను దేవుడు కలవాలని, వారి గర్భాలను దేవుడు ఉంచాలని, వారి గర్భ దోషాలను దేవుడు తీసివేయాలని యేసయ్య సన్నిధిలో ప్రార్థించాము. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హృదయపూర్వకంగా గర్భాలు తెరవండి నాయన, గర్భాలు తెరవండి నాయన. ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేక వేదన పెడుతున్న బిడ్డలున్నారు నాయన, వారి గర్భాలు తెరవండి నాయన, వారి గర్భాలు తెరవండి నాయన, వారి గర్భాలు తెరవండి నాయన, వారి గర్భాలు తెరవండి నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు భగవాన్ తండ్రి.
ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవబడిన ఆయన మూయబడిన గర్భాన్ని తెరవబడాలి నాయన. వారి గర్భంలో ఉన్న దోషాలన్నీ కడిగి వేయబడాలి ప్రభువా. గర్భఫలం నిర్వహించి బహుమానం అని మీరు చెప్పాలి తండ్రి. ఆ బహుమానం వారికి లాగా ఎంతో వేదన పడుతున్నారు తండ్రి, ఎంతో కుమిలిపోతున్నారు నాయన, ఎంతో వేదన పడిపోతున్నారు ప్రభు. వారికి అర్థం తెరవండి తండ్రి. సంతు లేదు దాని ఎల్లాలిగా కుమారుడు సంతోషము గల తల్లిగా చేస్తున్నాను కదా నాయన. అయ్యా ఇదిగో తండ్రి, నీ పిల్లలు చూస్తామని చెప్పుకోగలరు నాయన. బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన గర్భాలు తెరవండి దేవా, గర్భాలు తెరవండి నాయన. మోయబడిన ప్రతి గర్భము తెరవండి నాయన, గర్భం తెరవండి నాయన. అయ్యా వారి విశ్వాసాన్ని గణపరచండి నాయన. ఈ కోటల ద్వారా యేసు నామములో గర్భాలు తెరవబడాలి నాయన, గర్భాలు తెరవబడాలి, గర్భాలు తెరవబడాలయ్యా. వారి గర్భములు తెరవబడాలి తండ్రి. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. గర్భములు తెరవండి నాయన, 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 గర్భములు తెరవండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా గర్భములు తెరవబడిన వారుగా ఉండడానికి సహాయం చేయండి, సహాయం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మరొక ప్రార్థనగా మనందరం కూడా అలాగే ప్రార్థనలో ఉంటూ గృహాల కొరకు, ఇల్లు లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. గృహాల కొరకు, గృహాలు లేక, సరైన గృహం లేక, వర్షం వస్తే, ఎండ కాస్తే, చలి పెడితే నిలవడానికి ఏమాత్రం యోగ్యత లేని గృహాలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో దిగులు పడుతూ ఉన్నారు. ఇంట్లోకి పాములు వచ్చేస్తున్నాయి, జర్లు వచ్చేస్తున్నాయి, తేళ్లు వచ్చేస్తున్నాయి. ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళన్నీ వచ్చేస్తా ఉన్నాయి. నీళ్ళంతా ఇల్లంతా చెమ్మచెమ్మలైపోతూ ఉంది. ఎంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. యేసయ్యా ప్రతి ఒక్కరికి మంచి గృహము దయచేయండి ఆయన, మంచి గృహము దయచేయండి ఆయన, ఒక అందమైన గృహము దయచేయండి ఆయన, పక్కా బిల్డింగులు దయచేయండి ఆయన. అయ్యా పూలు గుడిసెలు తీసివేయండి ఆయన. ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు ఆయన. ఇప్పటికి స్థిర నివాసం లేక ఆయన, సరైన ఇల్లు లేక, సరైన గూడు లేక వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు నాయన, ప్రక్కింటి వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఉన్నారు నాయన. వాళ్ళంటున్న మాటలు అలాగే దిగమించుకుని, ఇదిగో నాకు ఇల్లు లేదు కాబట్టి కదా నాకు ఈ బాధలు, నాకు ఇల్లు లేదు కాబట్టి కదా నాకు ఈ కష్టాలని వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. ఇంటిని దయచేయండి, నీ బిడ్డలందరికీ మంచి గృహాలు దయచేయండి ఆయన. గృహాలు కట్టుకోవడానికి ద్వారాలు తెరవండి నాయన. ప్రభుత్వం వారితో మాట్లాడండి నాయన, అధికారులతో మాట్లాడండి నాయన. ఆర్థికంగా డబ్బులు దయచేయండి. ఏమేమి కావాలని సమకూర్చండి నాయన. త్వరగా గృహాలు కట్టుకోవడం ద్వారాలు తెరవండి. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు దయచేయండి నాయన. యేసు నామములో వారికి మంచి స్థలాలు రావడానికి సహాయం చేయండి నాయన. ఇల్లు స్థలాలు వచ్చిన వారు త్వరగా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక ద్వారాలు తెరవండి నాయన. ఆశ్చర్యకరంగా బిడ్డల పోషింపచేయండి నాయన. యేసు నామములో బలమైన కార్యాలు చేయండి నాయన. దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. గృహాలు కట్టుకోవడానికి ద్వారాలు తెరవండి నాయన. గృహాలు కట్టుకోవడానికి ద్వారాలు తెరవండి నాయన. ఎంతో వేదన పడుతున్న బిడ్డలున్నారు. పిల్లలతో ఇంట్లో సామాన్లు సర్దుకోలేక, ఇంటిని సరిగ్గా చేసుకోలేక, సరైన గృహం లేక, అయ్యా వీటిలెంతో నాయన ఎంతో వేదన పడుతున్న బిడ్డలున్నారు. నెల వచ్చేసరికి తిన్నా తినకపోయినా కట్టవలసిన పరిస్థితులు వస్తున్న వారు నాయన. వారికి మంచి ఇల్లు దయచేయండి, వారికి సొంత గృహాలు దయచేయండి ఆయన, సొంత గృహాలు దయచేయండి. స్తోత్రం స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగాల నిమిత్తమే మనందరూ ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ
ఉన్నాం ప్రభు. ఎంతో మంది ఆయన చదువుకుని అయ్యా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మంచి చదువులు చదువుకుని ప్రభు ఎంఏడీలు బిఈడీలు చేసి బీటెక్లు చేసి అయ్యా నీకు తండ్రి బిడ్డలు ఆయన ఎన్నో లక్షల రూపాయలు పెట్టి చదువుకుని ప్రభు నీకు తండ్రి ఇప్పటికే ఖాళీగా ఉంటూ ఉన్నవారు ఉన్నారు ఆయన. సరైన ఉద్యోగం లేక వేదన పడుతున్న బిడ్డలు ఉంటారు ఆయన. ఏసయ్యా ఒక్కసారి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకో. ఉద్యోగ ఉపవాస పండుగల ద్వారా వారందరికీ ఉద్యోగాలు వచ్చును కాక. ఈ కొత్త ప్రభుత్వం అందరూ రప్పించేందుకు స్తోత్రం చెల్లిస్తావు. ఈ ప్రభుత్వం ద్వారా నిశ్చితమైతే అందరికీ ఉద్యోగాలు వచ్చినట్లు ద్వారాలు తెరవండి ఆయన. అయ్యా యేసు నామములో చదువుకున్న పిల్లలందరూ ఖాళీగా ఉండకుండా వారందరికీ మంచి జాబ్స్ వచ్చునుగాక, మంచి ఉద్యోగాలు వచ్చునుగాక, మంచి ఉద్యోగాలు వచ్చునుగాక నాయన. గవర్నమెంట్ జాబులు వచ్చునుగాక నాయన. గవర్నమెంట్ కోటాల వరకు మంచి జాబులు వచ్చునుగాక నాయన. ఓ తండ్రి గొప్ప కార్యం వచ్చినాయి నాయన. యేసు నామములో చదువుకున్న పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు సంపాదించుదురుగాక. ఉద్యోగాల్లో ద్వారం తెరవండి నాయన. ఆ ఎంట్రీస్ లో తోడే ఉండండి తండ్రి. నిశ్చితమైతే డిఎస్సి వేయడానికి సహాయం చేయండి, నీట్ రాయడానికి సహాయం చేయండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి పరీక్షల్లో గొప్ప ఉత్తీర్ణత కలుగు చేయండి నాయన. మంచి ర్యాంక్ ఇచ్చేయండి తండ్రి, మంచి ర్యాంక్ ఇచ్చేయండి ఆయన. మంచి ర్యాంక్ పట్టడానికి సహాయం చేయండి. ప్రభు వారిని ఆయన క్రౌపు చూపించి ప్రభు మంచిగా వారు ఏర్పరచబట్టడానికి సహాయం చేయండి. సంఘంలో ఉద్యోగం చేసే బిడ్డలు ఉన్నారు ఆయన. సంఘంలో ఉద్యోగస్తులు ఉన్నారు ఆయన. అయ్యా ఉద్యోగం చేసే బిడ్డలు ఉన్నారు తండ్రి. సంఘం త్వరగా అభివృద్ధి చెందడానికి ఆయన. సంఘానికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి ఆయన. ఉద్యోగం చేసే బిడ్డలు కావాలి ఆయన. సంఘంలో ఉద్యోగస్తులు లేవనెత్తండి ఆయన. సంఘంలో ఉద్యోగస్తులు లేవనెత్తండి ఆయన. సంఘంలో ఉద్యోగస్తులు లేవనెత్తండి ఆయన. యేసు నామములో అందరూ జాబు హాలగా మార్చబడుతురుగాక నాయన. చదువుతున్న బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. నా యేసయ్య ఉద్యోగం ఇచ్చాడని సాక్షులు చెబుతురుగాక నాయన. కార్యం వచ్చి నడిపించు తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మనకి ప్రార్థన ఆపద్దు. స్తోత్రం 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 స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. ఈ కార్యాలన్నింటికీ కారణం ఆర్థిక ఇబ్బందులే నాయన. ఇల్లు కట్టకపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. రోగం తగ్గిపోగల వారిలో ఆర్థిక ఇబ్బందులే ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఉండట్లేదు ఆయన. నెల వచ్చేసరికి వారం వచ్చేసరికి చీటీలు కట్టడానికి అయ్యా నెల చీటీలు కట్టడానికి EMIలు కట్టడానికి అయ్యా ఇలా బాక్సులు కట్టడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం ప్రభు. ఆర్థికమైన ప్రభు ఇబ్బందులతో బాధలు పడుతున్న పెట్టేస్తూ ఉంటున్నాను అయ్యా. ఎంత వేదన పడిపోతున్నాను ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. నీవు లెగిస్తే అయ్యా ఆర్థికంగా ఇబ్బందులు అయిపోయిందా. తినడానికి కూడా సరైన భోజనం లేక, సరైన ఆహారం లేక, పిల్లలకి సరైన భోజనం పెట్టలేక వేదన పడుతున్న తల్లులు తండ్రులు ఎంతమంటున్నారు ఆయన. ఎంతో బాధపడుతున్న పిల్లలు. బిడ్డలకు సరైన బట్టలు కొనలేని వాడిగా ఎంతో మంది ఉన్నాయి. బిడ్డలకు సరైన అయ్యా వసతులు చూడలేని వాడిగా ఉంటూ ఉంటావు ఆయన. నీకు వందనాలు తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు విడుదల కలిగి చేయండి ఆయన. ఆర్థిక బంధువుల నుంచి విడుదల కలిగి చేయండి ఆయన. ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల చేయండి ఆయన. ప్రతి బిడ్డను కూడా ఆర్థికంగా బలపరచండి ఆయన. ఆర్థికంగా స్థిరపరచండి ఆయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ప్రభు అయ్యా అప్పులు పాలై ఉండుకోండి ఆయన. అప్పు నుంచి విడుదల చేయండి ఆయన. అప్పులు తీర్చుకోవడానికి మార్గం తెరవండి ఆయన. మార్గం చూపించండి ఆయన. సంపాదించినంత అప్పులు కట్టడానికి సరిపోతుంది ప్రభు. సంపాదించినంత అప్పులు కట్టడానికి సరిపోతుంది ప్రభు. ఇక తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ మాత్రం లేక వ్యాధులు కొడుతులు పెట్టుకుంటారు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాయి. ఒక్కసారి ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాయి. ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారు. వారి పట్ల కార్యం చేయాలి. ఏం చేయాలన్నా డబ్బు కావాలి.
కావాలని డబ్బులు కావాలి, అది లేకుండా ఎంతో వెనకబడిపోతున్నాం, ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నాం, చాలా ఇబ్బంది అయిపోతుంది ఆయన. అయ్యా నీకు స్తోత్రం. ఏదైనా చేద్దామంటే మాట్లాడడానికి కూడా ఓపిక లేక మాట్లాడడానికి శక్తి చాలా అయ్యా. ఆర్థికంగా మేము బలంగా లేకపోవటం వల్లే ఏ పని చేయలేకపోతున్నాం, ఏది సాధించలేకపోతున్నాం, ఏది మొదలెట్టలేకపోతా ఉన్నాం. వ్యాపారాల్లో అభివృద్ధి లేదు, ఇంట్లో అభివృద్ధి లేదు, ఆరోగ్యం సరిగా లేదు, చూపించుకున్నామంటే డబ్బులు లేవు. ఇలా ఎన్నో విషయాలు నలిగిపోతున్నాం తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని ఒక్కసారి దర్శించిన ఆయన, దర్శించి తండ్రి కృప చూపించిన ఆయన. యేసు నామములో అప్పులు బాధలు పెడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, అప్పుల్లో నలిగిపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, అప్పుల్లో కూలిపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది దైవజనులు, విశ్వాస బిడ్డలు, గ్రామంలో ఉన్న బిడ్డలు, అయ్యా లోకంలో ఉన్న బిడ్డలు నెలొచ్చేసరికి ఎన్నో అప్పులు కట్టలేక, సమాధానం చెప్పలేక ఎంతో మంది నాయన కూలిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. నాయన మానసికమైన బలహీనతతో బలపడపడం పెట్టుకున్నారు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది, ఒక్కసారి దర్శించిన అప్పులు బాధలతో బాధపడుతున్న వారికి విడుదల చేయండి. యేసు నామములో అప్పుల నుండి విడుదల చేయండి నాయన. ప్రతి బిడ్డ మేము అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అందరూ కలిసి ప్రార్థన చేస్తాం ప్రభా. అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి అయ్యా విడుదల కలిగించే నాయన, విముక్తి కలిగించే నాయన. అయ్యా అప్పుల బాధలతో నలిగిపోతున్న బిడ్డలకి విడుదల కలిగించే, విడుదల కలిగించే నాయన, విడుదల కలిగించే నాయన, విడుదల కలిగించే నాయన. యేసు నామములో అప్పుల బాధ నుండి విడుదల కలిగించే నాయన. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. మన గ్రామ రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. భారతదేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తులు, భయంకరమైన చీకటి శక్తులు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న అయ్యా ప్రభు, రాజకీయానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న ఆ ఆటంక శక్తులను కనపరుచున్నాయన. యేసు నామములో మా దేశానికి రక్షణ కలుగును, మా దేశానికి రక్షణ కలుగునుగా, మా దేశానికి క్షేమము కలుగునుగా, మా దేశానికి విముక్తి కలుగునుగా. మా దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, ఆయనకి మంచి మనసు దయచి, క్రైస్తవుల పట్ల వివక్షత చూపకుండా అందరినీ కూడా సమానంగా చూడడానికి ఆయనకి మంచి మనసు దయచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభు మా యొక్క ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. అయ్యా అయ్యా నీకు ప్రతి అయ్యా ప్రభు వ్యక్తిని చక్కగా చూడడానికి సహాయం చేయండి. ప్రతి అయ్యా ప్రభు కుటుంబానికి రావాల్సిన పథకాలన్నీ అందడానికి సహాయం చేయండి. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడానికి కృప చూపించినారు. అవన్నీ మా జీవితాలకు ప్రయోజనకరంగా కృప చూపించి నడిపించినాయి. బలమైన కార్యాలు జరిగించినాయి. నీకు స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం నాయన. అలాగే నాయన మరి మా దేశాల్లో, మా ప్రాంతాల్లో మరి ఎక్కువగా యవనస్తులు పాడైపోతున్నారు తండ్రి, యవనస్తులు పాడైపోతున్నారు ప్రభు. ఆయా అమ్మాయిలు పాడైపోతున్నారు తండ్రి. చాలా భయంకరమైన చెడ్డ అలవాట్లు గురైపోతున్నారు తండ్రి. వారి మనసులు పాడైపోతున్నాయి తండ్రి, వారి చూపులు పాడైపోతున్నాయి తండ్రి. వారి రకరకాలు చూడకూడదు అన్ని చూస్తున్నారు తండ్రి. చీకుని ఏమి చేస్తున్నారు నాయన, తాగుకొని తాగుతున్నారు తండ్రి, తినకూడని తింటున్నారు నాయన. అందుకే వారి జీవితాలు చిన్న వయసులోనే పాడైపోతున్నాయి తండ్రి, చిన్న వయసులోనే వారు నాశనం అయిపోతున్నారు తండ్రి. వారితో మాట్లాడదు ప్రభు, వారి ఆ వ్యసనాల నుంచి విడుదల చేయండి నాయన. వారు మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయండి. వారిని బంధించిన ప్రతి బంధకం యేసు నామములో తొలగించబడుతుంది. కార్యం చేసి నడిపించుతాం, కృప చూపించి నడిపించినాయి. బలమైన కృపతో కార్యాలతో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నకి శక్తుల చేత, చేతబడి శక్తుల చేత అయ్యా ఎంతమంది అయితే ఇంకా బాధపడతా ఉన్నారు వారందరికీ విడుదల కలిగించింది. యేసు నామములో వారికి విడుదల కలుగునుగా. దగ్గు, జ్వరాలు, రొప్పలు, తలనొప్పులు, రకరకాల బలహీనతతో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగునుగా.
స్వస్థత ఇచ్చి ఆరోగ్యం నుంచి నడిపించండి నాయన. ఇదిగో నాయన అయ్యా నీ స్తోత్రాలు, విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయి. వారికి అద్భుతమైన ద్వారాలు తెరవండి అయ్యా. వారి ప్రయాణాల్లో తోడగలరు. వారికి కావలసిన మెడికల్ రిపోర్ట్స్ అలాగే ప్రభు అయ్యా ఆ వీసా అయ్యా అగ్రిమెంట్ అన్ని కూడా మంచిగా రావడానికి సహాయం చేయండి. వారిని అద్భుతంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు సమస్యలు బాధ నుంచి విడుదల చేయండి నాయన. ఏజెంట్ నమ్ముకుని వెళ్తూ ఉండగా ఆ ఏజెంట్ మోసపరచుకుంటారు. అలా మోసపోయిన వాళ్ళు ఎంతో మంది విదేశాలు చిక్కడిపోయి ఇంటి లేక, చూసేవారు లేక, పంపించేవారు లేక, ఏం చేయాలో తెలియక, ఫోన్ లేక దిక్కు తోచని అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుంటాం. వారికి విడిపించడానికి ఎవరొకరు ద్వారా ఏదో రకంగా ఇండియాకి రావడానికి సహాయం చేయాలి అయ్యా. ఆఫీసులో చిక్కడిపోయిన వాళ్ళు ఎంతమంది, ఒక పనికి తీసుకెళ్ళి ఇంకో పనులు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నాయి అయ్యా. పురుషులు అయితే డ్రైవింగ్ తీసుకెళ్ళి ఆ యొక్క వంటల దగ్గర కాకుండా ఎడారిలో కాకుండా కాసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. వారిని విడుదల కలిగించి వారికి మంచి మనసు ఇచ్చి, ఆ బాబాలకు మంచి మనసు ఇచ్చి అయ్యా వారిని చేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తప్ప. ఇంకా చాలా మంది అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తున్న బిడ్డలు ప్రార్థన వారితో మాట్లాడు ప్రభు. వారు వెళ్ళి పని చేసుకుని అప్పులు తీర్చుకుని బిడ్డలు పోషించుకుని కుటుంబాన్ని నడిపించుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన చదువుతున్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, వ్యాపారం చేస్తున్న బిడ్డలు, అయ్యా చేతి పనులు చేస్తున్న బిడ్డలు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు, అయ్యా తాపి పనులు చేస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెరువుల దగ్గర పనిచేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, క్షేమం దయచేయండి. పశువులు దీవించినాయి, గొర్రెలు మేకలు దీవించినాయి, ఎద్దులు దీవించినాయి, పశువులు దీవించినాయి, వాళ్ళ వ్యాపారం దీవించినాయి, కొబ్బరి వ్యాపారం దీవించినాయి దేవా. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు. బలపరిచి నడిపించి మా ప్రార్థన ఆలయించి మేమందరం ఏకీభవించి చేసిన ప్రార్థనలు ప్రతిఫలం దీవెన మేలు కలిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అనుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం యేసుకి కలుగును. ఆమేన్. హల్లెలూయా. మరి మనం చాలా అద్భుతమైన చక్కటి శ్రేష్టమైన మీలో కొంచెం దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా అద్భుతమైన చక్కటి సమయంలోకి దేవుడు తీసుకొచ్చాడు. మనం చాలా ధన్యమైన దేవుని ఆశీర్వాదాలతో దేవుని కనిపబడుతూ దేవుని కృపలో మనం నడిపించబడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట మనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము కలవారై అందులో నిలిచి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా చెప్పడానికి
చాలా విషయాలున్నా నాకున్న ఓపికను బట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిజానికి లేదు, కానీ దేవుడు సన్నిధిలో మనం గట్టిగా వెళ్ళిపోవడం మంచిది కాదు. మనకి 2 మాటలు విని మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. విశ్వాసం ద్వారా దేవుడు మనకి సమాధానాన్ని కలిగజేస్తూ ఉన్నాడు. మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ విషయం ఏంటంటే విశ్వాసం ద్వారా సమాధానం. చెప్పండి, విశ్వాసం ద్వారా సమాధానం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా సమాధానం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో సమాధానం లేక దిగులుతో వేదనతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో తండ్రితో అలా చదవండి ఒకసారి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము ఎవరితోటండి? ఇప్పుడు మనం మనుషులతో సమాధానం గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం, కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సి దేవుడితో మనం సమాధాన పడాలి. మనుషులతో మనం సమాధాన పడలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో సమాధాన పడుతున్నాం. ఇప్పుడు మనం దేవుడితో సమాధాన పరచబడాలి విశ్వాసం ద్వారా. స్తోత్రం. విశ్వాసం ద్వారా ఎవరితోటండి? దేవునితో సమాధాన పడాలి. ఆయన కుమారుడైన దేవునితో మనం సమాధాన పడాలి. బాగా గమనించండి. ఈ రోజున మనం దేవునితో సమాధాన పడడానికి ఆ రోజున ఆదాము అమలు చేసిన ఆ మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి పాపం వలన వారు ఏదేను తోటలోంచి గట్టి వేయబడి ఆ రోజు నుండి దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి అవకాశం లేక వాళ్ళు పాపం చేత దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయినటువంటి ఆదాము అవ్వలో ఏనాటికైనా తనతో కలపాలని సమాధాన పరచాలని దేవుడు ఎన్నో మెట్లు దిక్కుంటూ వచ్చాడు. ఆదాము అవ్వలు ఏమండి దేవుడికి దూరం అయిపోయి ఏదైనా తోటలోంచి గట్టి వేయబడ్డారు. గట్టి వేయబడిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు అలా అలా పిల్లలకు అనడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదించడం అలా అలా అయిపోతూ వచ్చింది. అయితే మానవుడు అంతకంతకి దేవుడికి దూరం అయిపోయాడు. సమాధానం లేదు. దేవునికి మానవునికి మధ్య సమాధానం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన ఎలా వచ్చాడు అంటే మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మన కుమారుడు అనుగ్రహింపబడి ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడయ్యా అంటే సమాధానకర్తగా వచ్చాడు. దేవునికి మనకి మధ్య సమాధానం లేదు. మానవుడు దేవుడికి ఏదైనా ఇమ్మంటే ఇచ్చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం? అమ్మా నీకు ఒంట్లో పోలేదు కాబట్టి నూనె రాసుకుని ప్రార్థన చేసుకోమంటే నూనె రాసుకుని ప్రార్థన చేసుకుంటాం. అమ్మా నీకు దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఒక రోజుకు 2 చుక్కలు లేదా 3 చుక్కలు నూనె తాగితే నీకు బలహీనత పోతుందని అనుకోండి, నూనె తాగేస్తా ఉంటామా? లేదా లోకంలో ఎవరైనా లేకపోతే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు చాలా మంది విచిత్రమైన భక్తులు చేస్తూ ఉన్నారు. ఏదైనా చేయమంటే చేసేస్తూ ఉన్నాం. అదే అమ్మా 1 గంట ప్రార్థన చేయి నీ బలహీనత తొలగిపోతే అన్నారు అనుకోండి, ఆ పని మనం చేయలేకపోతా ఉన్నాం. అమ్మా 1 గంట నీవు మోకాళ్ళు తిక్కుని అలా ప్రార్థన చేయి నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పారనుకోండి, ఆ మాట మనకి ఇష్టం అవ్వట్లేదు. ఏది ఇష్టమవుతుంది తెలుసా? తాడు కట్టుకోమంటే ఇష్టమవుతుంది, తాళ్ళు కట్టుకోమంటే ఇష్టమవుతుంది, తాయెత్తులు కట్టుకోమంటే ఇష్టమవుతుంది,
ఏమంటే ముహూర్తాలు చూడమంటే ఇష్టమవుతుంది, లోక ప్రకారంగా నడవమంటే ఇష్టమవుతుంది, కొబ్బరికాయ కొట్టమంటే ఇష్టమవుతుంది. కొబ్బరికాయ కొట్టకలుద్దామా? దేవుడు నమ్ముకుని మనసులో తలుచుకుని ప్రార్థన చేసుకుంటే చాలు దేవుడు అద్భుతం చేస్తాడంటే ఆ మాటలు చాలా మందికి వెళ్ళట్లేదు. ఎందుకంటే లోకం చాలా ఆకర్షితమైపోయింది. లోకానికి చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో మనందరం కూడా దేవునికి లోకంలో చేయాల్సిన పనులన్నీ చేయమంటే చాలా చక్కగా చేసేస్తాం. ఇప్పుడు ఎవరినైనా ఆ పని చేయాలంటే భలే చేసేస్తా ఉన్నారు, కానీ వచ్చి ప్రార్థన చేయమంటే చేయట్లేదు. మన ఊర్లో చాలా మంది ఏదైనా కార్యక్రమాలకు వంటలు చేయమంటే బోలు మంది చేసేస్తాను, నేను చేస్తాను మాస్టర్ గారు, నేను తెచ్చేస్తాను కూరగాయలు, నేను తెచ్చేస్తాను కిరాణా అంటున్నారు. కానీ ప్రార్థనలో కూర్చోమంటే కూర్చోట్లేదు. లోకంలో చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు, కానీ దేవుళ్ళలో చేయాల్సిన విషయాలు చేయట్లేదు. ఇప్పుడు ఏమైపోయాడంటే మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. లోకం ఏదైనా చెప్తుంటే చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పింది మానవుడు చేయట్లేదు, దూరం అయిపోయాడు. సమాధానం లేదు మధ్యలో, వారి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో విశ్వాసం ద్వారా నేను మీకు సమాధానాన్ని కలుగుతాను. ఆమె దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా. మన జీవితంలో విశ్వాసం ఉంచితే దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. బయట విషయాలు ఎన్ని చెప్పినా చేస్తున్నాం, కానీ దైవ సంబంధమైన విషయాలు చెప్తుంటే చేయలేకపోతా ఉన్నాం. మనం తాడు కట్టుకోమంటే వెంటనే కట్టేసుకుంటున్నాం. ఇది పలానా చోట నుంచి తెచ్చాం తాడు, ఇది ఈ తాడు కట్టుకోవాలి, దండ వేసుకోమంటే అద్భుతంగా దండలు వేసేసుకుంటున్నాం. మనం సిలువ కనబడితే చాలు, ఈ మధ్యన సిలువ మధ్యలోంచి మరి తాళ్ళు వచ్చేసాయి, ఆ తాడు చేతి కట్టేసుకుంటారు చాలా మంది. సిలువ కట్టేసుకుంటే దేవుడు దేవుడితో సమాధాన పడాలి. ఎందుకంటే మనందరం దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని కోల్పోయాం. ఆ సమాధానకర్త అయిన దేవుడు మనందరినీ కూడా సమాధానపరచడానికి ఏమంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన యెహోవా ఏమంటే మోషే, నేను మీ యొద్ద నివసించినట్లు, నిర్గమకాండలో ఉంటుంది, నీ యొద్ద నివసించినట్లు మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయండి అన్నాడు. అలాగే నాయన అన్నాడు, ప్రత్యక్ష గుడారం తయారు చేశారు. ఆ ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వచ్చేవాడు, వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. అయినా సరే ప్రజలు ఏంటంటే బలులు అర్పించమంటే, ఒక కోడిని అర్పించమంటే కోడి తీసుకొచ్చి అర్పించేశారు, ఓ మేకని ఇమ్మంటే మేకని ఇచ్చేస్తున్నారు. ఏమంటే ఏది చేయమంటే అది చేసేస్తున్నారు, కానీ మళ్ళీ పాపాలు, మళ్ళీ చెడ్డ జీవితాలు జీవిస్తూనే ఉన్నారు. అసలు దేవుడు అనేది ఏంటంటే, ఒకసారి నువ్వు దేవుడిలోకి వచ్చిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత మళ్ళా ఆ పాపం వైపు నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. సమాధానం లేదు. ఈ రోజున ఏ ఇంట్లో చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ సంఘంలో చూసినా, ఏ వ్యక్తిగత జీవితంలో చూసినా సమాధానం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, విశ్వాసం ద్వారా నేను మీకు సమాధానాన్ని కలుగజేస్తాను. ఆమె ఎలాగండి? విశ్వాసము ద్వారా మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరిన్ని విషయాలు మనందరం కూడా రాత్రి సమయంలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాసం ద్వారా తండ్రితో మనకి ఉన్నటువంటి ఆ బంధం కోల్పోయాం, ఆ సహవాసం కోల్పోయాం, ఆ సమాధానం కోల్పోయాం. అందుకే దేవుడు ఈ లోకానికి సమాధానకర్తగా రావాల్సి వచ్చింది. ఆ సమాధానకర్త ఎందుకయ్యా సమాధానకర్తగా వచ్చాడంటే, బైబిల్లో చాలా చాలా ఆధారాలు, దానికి సంబంధించిన కొన్ని విషయాలు బైబిల్లో ఎన్నో మనం చూడగలుగుతాం. కనుక ఈ విషయాలన్నీ నేర్చుకుని మరింతగా దేవునిలో బలపడి దీవెనతో ఆశీర్వాదంతో నింపబడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మన అందరి వెనుకలో ప్రభువు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ ఒకసారి అలాగా మా కట్లు మూసుకుని మోకరించి పెద్దలు మోకరించి రెండు చేతులు ప్రవేశించాలి. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.